కాళ్ళవాపులు వచ్చినప్పుడు మనం ఏమేం చేయొచ్చు ఇంట్లోనే అంటే ఫస్ట్ హాట్ వాటర్లో కాళ్ళు పెట్టుకోవడము, లేకపోతే రెస్ట్ తీసుకోవడము, అండ్ ఇంకొకటి సాల్ట్ రెస్ట్రిక్టెడ్ ఫుడ్ అంటే ఉప్పు మసాలాలు ఇవన్నీ తగ్గించి తినడము, అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఎక్కువ యాక్టివ్గా ఉండేలా చూసుకోవాలి. యాక్టివ్గా ఉండేలా చూసుకోవాలంటే రన్నింగు, హెవీ వెయిట్స్ అవన్నీ ఎత్తడం కాకుండా మనకి వాకింగ్ చేయడము, లేకపోతే మైల్డ్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ లైక్ యోగా ఇవన్నీ చేసుకోవడము మనకి ఈ కాళ్ళవాపుల నుంచి రిలీఫ్ అనేది ఇస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా మన డయట్. సో దీంట్లో పొటాషియం రిచ్ ఫుడ్స్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. సో పొటాషియం అనేది ఎక్కువగా దేంట్లో ఉంటుంది అంటే కోకోనట్ వాటర్లో కానీ, లేకపోతే మనకి ఈ పిస్తా పప్పుల్లో కానీ, స్వీట్ పొటాటోస్లో కానీ, బనానాస్లో, వీటన్నిటిలో మనకి పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది. సో అవన్నీ తీసుకుంటే ఈ కాళ్ళవాపులు అనేది కూడా మనకి తగ్గుతూ ఉంటుంది. సో అండ్ ఇంకొకటి మనకి బయట కంప్రెషన్ స్టాకింగ్స్ అనేది దొరుకుతాయి. సో ఈ కంప్రెషన్ స్టాకింగ్స్ అనేది వేసుకుంటే మనకి మంచిగా రిలీఫ్ అనేది కూడా ఉంటుంది. అండ్ ఇంకొకటి పడుకునే ముందు మనకి కాళ్ళ మసాజెస్, మైల్డ్ ఫార్మ్ ఆఫ్ మసాజెస్ అనేది చేసుకుంటే కూడా చాలా రిలీఫ్ ఉంటుంది.